బట్టలు ఇప్పేసి వాళ్ళ చేతులు కట్టేసి దే స్టార్టెడ్ కిక్కింగ్ దెమ్ ఆన్ దేర్ ప్రైవేట్ పార్ట్స్. వాళ్ళని టార్చర్ పెడుతూ లిటరలీ ద పోలీస్ మెన్ వర్ హ్యావింగ్ ఫన్. బాగా దెబ్బలు తట్టుకుంటున్నాడే, ఒక 100 ఇడ్లీలు మేస్తావా అని బాడీ షేమింగ్ కూడా చేసి ఇన్సల్ట్ చేయడం మొదలు పెట్టారంట. వాళ్ళని ఎంత బ్రూటల్ గా ట్రీట్ చేశారు అంటే వాళ్ళు ఏడుపు మూలగడం మానేస్తే వీళ్ళు సైలెంట్ అయిపోయారు. పదండ్రా ఇంకో రౌండ్ స్టార్ట్ చేద్దామని సాడిజం తో కొట్టారు. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ నుంచి స్పిల్ అయిన బ్లడ్ వాళ్ళ వెస్ట్ తో తుడిపించారంట. 9 policemen were sentenced to death. Policemen. 6 years కేసు నడిచిన తర్వాత 9 మంది పోలీసులకి తమిళనాడు హైకోర్టు ఉరి శిక్ష విధించింది. ఈ కేసు గురించి విన్నాక నాకేమనిపించిందంటే ఇలాంటివన్నీ మూవీస్ లోనే కాదు నిజంగా జరుగుతాయని. పోలీస్ తో కామన్ పీపుల్ కి ఎక్కువగా ఇంటరాక్షన్ అయితే ఉండదు కదా, మనకైతే వాళ్ళ మీద ఇంప్రెషన్ వచ్చేది ఈ మూవీస్ టీవీ చూసాకే. అఫ్ కోర్స్ అన్ని ప్రొఫెషన్స్ లో గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నట్టు ఈవెన్ పోలీస్ లో కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటారేమో కదా. కొన్ని మూవీస్ కొన్ని సిరీస్ చూస్తే అబ్బా పోలీస్ ఇంత హార్డ్ వర్క్ చేస్తారా, ఇంత ప్యాషనేట్ గా వర్క్ చేస్తారా, ఇంత హార్డ్ వర్కా అనిపిస్తుంది. ఇంకొన్ని మూవీస్ చూస్తే పోలీస్ ఇంత క్రూయలా అనిపిస్తుంది. రియలీ దిస్ శాంతకులం కేస్ ఇన్ మదురై పోలీస్ ఎంత క్రూయల్ గా బిహేవ్ చేశారు అంటే వెన్ ఐ వాజ్ రీడింగ్ ద ఆర్టికల్ టీయర్స్ రోల్డ్ అవుట్ ఆఫ్ మై ఐస్. ఇది ఇప్పటి కేసు అయితే కాదు, ఐ ఆల్రెడీ టోల్ యూ దిస్ కేస్ వాజ్ బిఫోర్ 6 years. ఇట్ వాస్ డ్యూరింగ్ జూన్ ఇన్ 2020. అప్పట్లో కోవిడ్ కర్ఫ్యూ ఉండేది కదా. ఈ కోవిడ్ కర్ఫ్యూ అప్పుడు టైమింగ్స్ కన్నా ఎక్కువసేపు మొబైల్ షాప్ ఓపెన్ చేసి ఉంచారని 60 years old పి జయరాజ్ ని అరెస్ట్ చేశారు పోలీస్. దే లాక్డ్ హిమ్ ఇన్ శాంతాకులం పోలీస్ స్టేషన్ ఇన్ మదురై. ఈ విషయం తెలుసుకున్న జయరాజ్ అండ్ బెనిక్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అక్కడ పోలీస్ వాళ్ళ ఫాదర్ ని అబ్యూసివ్ లాంగ్వేజ్ తో మాట్లాడడంతో బెనిక్స్ కి చాలా కోపం వచ్చింది. అక్కడ ఉన్న 10 పోలీస్ అండ్ బెనిక్స్ మధ్య ఆర్గ్యుమెంట్ అయితే రేజ్ అయింది అండ్ గ్రాడ్యువల్ గా ఈ ఆర్గ్యుమెంట్ ఫిజికల్ గా మారింది. అండ్ ఎప్పుడైతే ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అప్పుడు పోలీస్ యూనిఫామ్ షర్ట్ బటన్ ఊడొచ్చిందో అప్పుడు ఈ పోలీస్ యాంగర్ పీక్ లెవెల్ కి వెళ్ళింది. అప్పుడు మొదలైంది పోలీస్ టార్చర్. చేతికి ఏం దొరికితే దాంతో కొట్టడం మొదలు పెట్టారంట ఈ 10 పోలీస్. నువ్వేమైనా పెద్ద తోపు అనుకుంటున్నావా అని వాళ్ళ లాంగ్వేజ్ లో అబ్యూసివ్ గా మాట్లాడుతూ తాగుతూ బీస్ లా బిహేవ్ చేశారంట, బీస్ లా. అండ్ అట్ 1 level వాళ్ళ క్రూయల్టీ ఎంత పీక్ స్టేజ్ కి చేరిందంటే వాళ్ళ బట్టలు ఇప్పేసి వాళ్ళ చేతులు కట్టేసి దే స్టార్టెడ్ కిక్కింగ్ దెమ్ ఆన్ దేర్ ప్రైవేట్ పార్ట్స్. అప్పటి వరకు గట్టిగా మాట్లాడిన వాళ్ళిద్దరూ మేము చేసిన తప్పే, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళని టార్చర్ పెడుతూ లిటరలీ ద పోలీస్ మెన్ వర్ హ్యావింగ్ ఫన్. బెనిక్స్ వాజ్ లిటిల్ హెల్దీ. అబ్బా బాగా హెల్దీగా ఉన్నాడే, బాగా దెబ్బలు తట్టుకుంటున్నాడే, నువ్వు ఒక 100 ఇడ్లీలు మేస్తావా అని బాడీ షేమింగ్ కూడా చేసి ఇన్సల్ట్ చేయడం మొదలు పెట్టారంట. వాళ్ళని ఎంత బ్రూటల్ గా ట్రీట్ చేశారు అంటే వాళ్ళు ఏడుపు మూలగడం మానేస్తే వీళ్ళు సైలెంట్ అయిపోయారు. పదండ్రా ఇంకో రౌండ్ స్టార్ట్ చేద్దామని సాడిజం తో కొట్టారు. ఫాదర్ జయరాజ్ హూ వాజ్ అ డయాబెటిక్ పేషెంట్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా చేతుల్ని గట్టిగా పట్టుకుని బటాక్స్ మీద లాఠీ చార్జ్ అయితే చేశారంట. ఫైనల్ గా వాళ్ళు రిక్వెస్ట్ చేయగా పోలీస్ స్టేషన్ నుంచి పంపించే ముందు ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ నుంచి స్పిల్ అయిన బ్లడ్ వాళ్ళ వెస్ట్ తో తుడిపించారంట. వింటుంటేనే చాలా కంపరంగా ఉంది కదా. నిజంగా వాళ్ళు ఈ టార్చర్ అయితే ఎలా భరించలేకపోయారు. అందుకనే 2-3 days లో అయితే చనిపోయారు. అండ్ ఈ కేసు అంతా బయటకు వచ్చింది ఒక లేడీ కానిస్టేబుల్ వల్ల. రియలీ గట్స్ ఉండాలి ఒక లేడీ కానిస్టేబుల్ 10 పోలీస్ ఆఫీసర్స్ కి అగేన్స్ట్ గా వెళ్ళినందుకు. దట్ టు ఇట్ టుక్ 6 years ఫర్ దిస్ కేస్ టు కమ్ టు క్లైమాక్స్. మనం సినిమాల్లో చూసినట్టే ఇట్ ఈస్ ఇన్ ద పోలీస్ హ్యాండ్స్ కాబట్టి ఎవిడెన్స్ ని అన్నిటినీ మాయం చేయడానికి అయితే పోలీస్ ట్రై చేశారు. దట్ టు 10 పోలీస్ ఆఫీసర్స్ కదా. బట్ ఈ లేడీ కానిస్టేబుల్ వల్ల అన్ని ఎవిడెన్సెస్ బయటకు వచ్చాయి. ఈవెన్ షీ గాట్ స్కేర్డ్ టు గో అగేన్స్ట్ 10 పోలీస్ ఆఫీసర్స్. తన ఫ్యామిలీకి ఏమవుతుందో అని ఫస్ట్ తను భయపడినా కూడా ఇప్పుడైతే పోలీస్ ప్రొటెక్షన్ అష్యూరెన్స్ ఇచ్చారో షీ రివీల్డ్ ఆల్ ద సీక్రెట్స్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు కానిస్టేబుల్ రేవతి హూ రివీల్డ్ ఆల్ దిస్ పాయింట్స్. ఈ 10 పోలీస్ మెన్ లో ఒకరు కోవిడ్ తో అయితే చనిపోయారు. అండ్ నౌ ద అదర్ 9 పోలీస్ మెన్ వర్ గోయింగ్ టు బి హ్యాంగ్డ్. డోంట్ యూ థింక్ దే డిజర్వ్ ఇట్? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.